కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ కార్యక్రమాలు నడిపించనున్నారు. దానికోసం విజయవాడలో ఇంటిని కొనుగోలు చేశారు. ఆమె పూర్తిగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు, క్యాడర్ కు అందుబాటులో లేరు అంటూ ప్రత్యర్థులను చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టారు. ఇకపై పూర్తిగా విజయవాడలోనే ఉంటూ రాజకీయాలు చేయబోతున్నారు. వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన నాటి నుంచి విజయవాడలో తగిన నివాసం కోసం వెతుకుతున్నారు. అయితే అటు ఆమె కుటుంబ నివాసం ఉండడంతో పాటు పార్టీ ముఖ్యులను కలిసేందుకు వీలుగా ఉండే ఇల్లు దొరకడం కష్టమైంది. చివరికి పోరంకి రోడ్ లో కామినేని హాస్పిటల్ సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లాను షర్మిల కొనుగోలు చేశారు. అటు సెక్యూరిటీ పరంగాను కూడా ఇది ఎలాంటి ఇబ్బంది లేదని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఇల్లు షర్మిలకు బాగా నచ్చిందని అంటున్నారు. ఈ డూప్లెక్స్ విల్లా నుంచే ఇకపై షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల జోరు పెంచుతున్నారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేందుకు షర్మిల ఈ విల్లాను 8 కోట్లు ఖర్చు పెట్టి కొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై షర్మిల దృష్టి పెట్టారు. ఒకవైపు కూటమి, రెండో వైపు వైసీపీ ఉన్నప్పటికీ 2 కేంద్రాల్లో బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. కాబట్టి వాటికి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ని బలోపేతం చేయాలన్నదే షర్మిల ఆలోచనగా ఉంది. అందుకే 2 పార్టీలపై వీలు చిక్కినప్పుడల్లా ఫైర్ అవుతూ ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చే నాయకులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి కూడా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు షర్మిల. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధినాయకత్వం షర్మిలపై విశ్వాసం ఉందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉగాది తర్వాత విజయవాడ నుంచే రాజకీయం నడవడానికి షర్మిల రెడీ అవుతున్నారు. షర్మిల విజయవాడలో ఉండకుండా అత్తిలా వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. నేరుగా మీడియా ముందుకు రాకపోయినా గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రత్యర్థులుగా ఉంటూ చేస్తున్న దుష్ప్రచారానికి కూడా షర్మిల చెక్ పెట్టారు. అందుకే విజయవాడకు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు అన్నపై మాత్రమే పోరాడుతూ ఉన్న షర్మిల ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై కూడా ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల హామీ అమలు విషయంలో ప్రశ్నిస్తున్నారు. 2 ప్రభుత్వాల వల్ల ప్రజలకు మేలు జరగలేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అటకాగిన ప్రయోజనం శూన్యమయ్యేలా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేందుకు పోరాట పత్తా పెంచుకుంటున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.